ఆకాశంలో ఉండే మేఘం 500 టన్నులు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 100 ఏనుగుల బరువు. అంత బరువున్న మేఘం గాల్లో ఎలా తేలుతుంది? మనందరం ఒక మేఘాన్ని చూసినప్పుడు అసలు అది బరువే ఉండదు, అలా తేలిపోతూ ఉంటుంది, ఒక పత్తిలాగా కనిపిస్తుంది అని అనుకుంటాం. కానీ నిజానికి ఆ మేఘం లక్షల చిన్న చిన్న నీటి చుక్కలతో తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నార్మల్ మేఘం తీసుకుందాం. ఆ మేఘం ఒక 1 కిలోమీటర్ ఉందనుకుంటే ఎవ్రీ క్యూబిక్ మీటర్ ఎయిర్కి 0.5 గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 1 కిలోమీటర్ క్యూబ్ మేఘాన్ని తీసుకుంటే ఇంటూ 0.5 గ్రామ్ పర్ మీటర్ క్యూబ్ వాటర్ ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి ఒక మేఘం ఆల్మోస్ట్ వెయిట్ ఎంత ఉంటుందంటే రఫ్లీ 500 టన్స్ ఆఫ్ వెయిట్ ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది రఫ్లీ క్యాలిక్యులేషన్ మాత్రమే, ఎందుకంటే ప్రతి మేఘం ఒకే సైజ్ ఒకే వెయిట్ ఉండాల్సిన రూల్ లేదు కదా. ఇప్పుడు అసలుకైన విషయం ఏంటంటే 500 టన్నులు ఉండే మేఘం కింద ఎందుకు పడట్లేదు? ఎందుకంటే మేఘంలో చిన్న చిన్న డ్రాప్లెట్స్ దూరంగా ఉంటాయి. అయితే ఇక్కడ కరెక్ట్గా ఏం జరుగుతుందంటే వేడి గాలి ఆ చిన్న చిన్న డ్రాప్లెట్స్ని కంటిన్యూస్గా పైకి పుష్ చేస్తూ ఉంటాయి. అందుకొరకే మేఘం ఎప్పుడు గాల్లో తేలుతూ ఉంటుంది. ఒకనొక పాయింట్లో ఈ చిన్న చిన్న నీటి చుక్కలన్నీ పెద్ద పెద్ద నీటి చుక్కల్లాగా మారిపోతాయి. అప్పుడు ఈ వేడి గాలి ఆ నీటి చుక్కల మీద ప్రభావం చూపించలేదు. ఇక్కడే గ్రావిటీ తన ధర్మాన్ని పాటిస్తుంది. బరువు పెరిగిపోయిన నీటి చుక్కలన్నీ ఒక్కసారిగా భూమి మీద పడడం స్టార్ట్ అవుతాయి. ఇంకేముంది, పెద్ద పెద్ద వర్షాలు పడతాయి. నెక్స్ట్ టైం మేఘాన్ని చూస్తే అదో పెద్ద వాటర్ ఫౌంటైన్ అని గుర్తుపెట్టుకోండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.